యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనాన్ని అందరూ చూడండి. యేసుక్రీస్తు సస్యేడిగా సంచరిస్తున్న రోజుల్లో ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రజలతో ఆయన ఈ మాటలు చెప్పారు. నేను మీతో కూడా ఉందును. మన దేవుడు మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మన కోసమే ఉండే దేవుడు. చాలామంది మనతోనే ఉంటారు. కీడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నిందించేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, చెడ్డ మాటలు పలికేవాళ్ళు ఉంటారు, మేలు చేసేవాళ్ళు అరుదుగా కనపడతారు. మనుషులు కీడు చేయటానికి ఒకవేళ మనతో ఉండటానికి ఇష్టపడతారేమో, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మేలు చేయటానికి ఆయన మనతో కూడా ఉండబోతున్నారు. అందుకే వాక్యం అంటుంది, ధైర్యము వహించండి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ఈ మే నెల ఆయన మనతో చెప్తున్నారు, నేను మీతో కూడా ఉందును, మీతో కూడా వస్తాను, మీతో కూడా సంచరిస్తాను, మీతో నేను నడుస్తాను, మీతో కూడా నేను బరిలోకి దిగుతాను, మీకు మేలు చేయడానికి మీతో కూడా ఉంటాను, మీతో కూడా ఉంటాను, మీతో కూడా ఉంటాను.